ముఖ్యాంశాలు. బోర్నపల్లి మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘం సుస్థిరాభివృద్ధికి చిరునామా. జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. భారత న్యాయ సంహిత క్రిమినల్ చట్టాలను ప్రమాదకర హిట్ అండ్ రన్ 10612 చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంశిబాబు. పెండింగ్ లో ఉన్న పవర్ విద్యుత్ ఫ్యాన్ల సెక్యూరిటీ గార్డుల జీతాలు వెంటనే చెల్లించాలి. సిపిఎం నాయకులు డిమాండ్. వార్తల్లోని వివరాలకు వెళ్తే, కర్నూలు జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ రంజిత్ బాషాకు కేవీపీఎస్ జిల్లా ప్రతినిధి బృందం కలెక్టర్ ఛాంబర్ లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. పూల మొక్కతో పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితానికి సంబంధించిన పుస్తకాన్ని అందజేసి సామాజిక సమస్యలతో స్వాగతం తెలియజేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు ఎన్జీ కృష్ణ, జిల్లా సహాయక కార్యదర్శి ఎం భాస్కర్లు మాట్లాడుతూ జిల్లాలో దళితులు దారుణమైన అవమానాలు, దాడులు ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించడంలో, పట్టించుకోవడంలో రెవెన్యూ మరియు పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోందని, మీరైనా ప్రత్యేక శ్రద్ధతో దళితుల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ను కోరారు. వెల్దుర్తి మండల రత్నపల్లి గ్రామంలో దళిత మహిళ హనుమక్క కుటుంబంపై 15 రోజుల క్రితం ఆధిపత్య వర్గాలు విచక్షణ రహితంగా దాడి చేసినా ఇప్పటిదాకా వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేయలేదని అన్నారు. దాడి ఘటనలో కేసు కట్టకుండా స్థానిక ఎస్ఐ సివిల్ పంచాయతీ చేస్తున్నాడని అన్నారు. దళితులపై దాడి చేసిన వ్యక్తి తాము సపోర్ట్ చేసిన వ్యక్తికి 1996లో డి పట్టా ఉందన్న ఒకే ఒక్క షాకుతో ఎస్ఐ దాడిని సమర్థిస్తున్నారని, దాడికి పట్టాకు సంబంధం ఏముందని వారు విమర్శించారు. జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ సమస్యను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ను కలిసిన వారిలో కేవీపీఎస్ నగర అధ్యక్షులు జి యేసురాజు, కోడుమూరు నాయకులు సుధాకర్, వెల్దుర్తి నాయకులు నాగరాజు పాల్గొన్నారు. పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పాణ్యం తెదేపా నేత, కర్నూలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి తెలిపారు. కర్నూలులోని ఉల్చాల రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మినీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యక్రమాన్ని పెరుగు పురుషోత్తం రెడ్డి, ప్రభాకర్ చౌదరి ప్రారంభించారు. లారీ ఓనర్లు, కార్మికుల సమస్యలు ఏమైనా ఉంటే పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి ఆధ్వర్యంలో పరిష్కరిస్తామని పురుషోత్తం రెడ్డి తెలిపారు. లారీ యజమానుల సమస్యలను తెదేపా నేతల దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమంలో లారీ యజమానులు రంగారెడ్డి, బ్రహ్మానంద గౌడ్, జిలానీ బాషా, షాబీర్, అబ్బర్ బాషా తదితరులు పాల్గొన్నారు. కర్నూలు పట్టణంలో మినీ లారీ ట్రాన్స్పోర్ట్ వారి నూతన కార్యాలయం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి గౌరవనీయులు పాణ్యం ఎమ్మెల్యే గౌడ్ చరితమ్మ గారు రావాల్సింది, ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ ఉన్నందున వారు విజయవాడ బయలుదేరినారు. వారి తరఫున నేను వచ్చి దీన్ని ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ నుంచి కూడా ఈ అసోసియేషన్ వారికి కర్నూలు పట్టణంలో కానీ, కర్నూలు జిల్లాలో కానీ ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, చరితమ్మ గారి తరఫున మేము అందరం కూడా వీరికి అందరికీ అండగా నిలబడతాం. వీరు కూడా అదేవిధంగా ట్రాన్స్పోర్టులో ప్రజలకు, వ్యాపారస్తులకు అందరికీ కూడా అనుసంధానంగా మంచిగా ఉంటూ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, కర్నూలు పట్టణం అంటే ఎక్కడెక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ వచ్చి ఇక్కడ వచ్చి వ్యాపారం చేసుకోవడానికి అందరూ కూడా వీళ్ళు సహకరించాలా. అదేవిధంగా కూడా ఎవరైనా ట్రాన్స్పోర్ట్లో ఇంకా ఎవరైనా వెహికల్ కొనుక్కొని కూడా పెట్టుకుంటామంటే కూడా వీళ్ళందరూ సహకరించాలని మేమందరం కూడా వీరికి ప్రతి విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వీళ్ళు వెన్నంటే ఉంటాం. వీళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా స్పందించి ఫస్ట్ మేమే కూడా పాణ్యం నియోజకవర్గంలో గౌరవ వెంకటరెడ్డి, గౌరవ చరితమ్మ గారు ఖచ్చితంగా ముందు నిలబడి వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా దిగ్విజయంగా వీళ్ళ వ్యాపారం జరుపుకోవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం జరిపినందుకు అందరికీ కూడా వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వీళ్ళందరూ ఈరోజు ఏ విధంగా అయితే కలిసికట్టుగా ఉన్నారో రాబో కాలంలో కూడా ఇదే విధంగా అందరూ కలిసికట్టుగా ఉండి ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా ప్రజలకు, వ్యాపారస్తులకు అందరం కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. కర్నూలు జిల్లా లారీ ఓనర్లకు మరియు డ్రైవర్లకు, కర్నూలు డివిజన్ ట్రాన్స్పోర్ట్ ఓనర్లందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలులో నూతన కార్యాలయం, డివిజన్ ఓనర్ అసోసియేషన్ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగినది. ఈ విధంగా అందరం కలిసి ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. వెంకటరంగారెడ్డి. వాలంటీర్లకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వాలంటీర్లను కొనసాగిస్తామని, జీతం 10,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. వెంటనే హామీని నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుండి వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం విధుల నుంచి దూరం పెట్టింది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడి వల్ల రాష్ట్రంలో లక్షల మంది పైబడి వాలంటీర్లు రాజీనామా చేశారు. వాలంటీర్లు అందరినీ తిరిగి విధుల్లోకి తీసుకుని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వాలంటీర్ల సమస్య పరిష్కారం అయ్యే వరకు వారితో కలిసి డీవైఎఫ్ఐ ఉద్యమించవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర, జిల్లా నాయకులు రంగప్ప, ప్రకాష్ పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కమిటీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో వాలంటీర్లను తిరిగి మేము మా ప్రభుత్వం వస్తే కూడా కొనసాగిస్తాము, ప్రతి వాలంటీర్కి జీతం 10,000 రూపాయలు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. తక్షణమే వాలంటీర్లకు ఇచ్చినటువంటి హామీని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అదే కాదు, ఇప్పటికే 1,00,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఒత్తిడి వల్ల చాలా మంది రాజీనామా చేశారు. కాబట్టి రాజీనామా చేసిన వాళ్ళని కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రధానంగా వాలంటీర్లు ఉండడం ద్వారా ఖచ్చితంగా ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. ప్రజలందరికీ ఇంటి దగ్గరికే వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి సేవలను చేయడానికి వాలంటీర్ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విపత్తు జరిగినటువంటి కరోనా టైంలో చాలా మంచి సర్వీస్ వాలంటీర్లు కూడా అందించారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాలంటీర్ల పునర్వ్యవస్థీకరణ చేసి మొత్తం వాలంటీర్లను అందరినీ కూడా తీసుకోవాలని చెప్పేసి, ఎవరైనా రాజీనామా చేసిన వాళ్ళు తిరిగి విధుల్లో చేరకపోతే కొంత నోటిఫికేషన్ ఇచ్చినా సరే మొత్తం వాలంటీర్లను రిక్రూట్ చేసుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భారత న్యాయ సంహిత క్రిమినల్ చట్టాలను డ్రైవర్లు జైలు పాలు చేసే ప్రమాదకర హిట్ అండ్ రన్ 106(12) చట్టాన్ని, బ్రిటిష్ కాలం నాటి చట్టాలను రద్దు చేసి నూతన రవాణా చట్టాలను, భారత న్యాయ సంహిత పేరుతో అమలులోకి తెచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంచిబాబు, జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు కర్నూలు సిటీ పరిధిలోని కొత్త బస్టాండ్ ఆర్టీసీ ఎన్గేట్ సమీపంలో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్ట్ కార్మికులతో ధర్నా కార్యక్రమం ఆ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిఎస్ రాధాకృష్ణ, ఎండి అంచిబాబు హాజరై మాట్లాడారు. గతంలో రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రవాణా రంగం మీద జూలు వదిలించింది. బ్రిటిష్ కాలం నాటి సెక్షన్ 304(a)ను తొలగించి భారత న్యాయ సంహిత 2023 సెక్షన్ 106(1) హిట్ అండ్ రన్ 106(2) పేరుతో వాహన డ్రైవర్లపై అమలు చేయడం వల్ల డ్రైవర్లు ఏదైనా ప్రమాదం చేస్తే 10 లక్షల రూపాయలు జరిమానా, 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించాలని చట్టం చెబుతుంది. దీనివల్ల ఆటో, లారీ, ఇతర రవాణా రంగ కార్మికులు వారి జీవితాలు దుర్భరంగా తయారయ్యే ప్రమాదం ఉందని, తక్షణమే భారత న్యాయ సంహిత 2023 చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్న మెకానిక్లు, స్పేర్ పార్ట్స్, ఆటోమొబైల్ రంగం వీటిపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది రోడ్లు పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే జీవో నెంబర్ 21 ద్వారా అధిక చలానా ధరలు, జరిమానాల రూపంలో 100 కోట్ల రూపాయలు రవాణా రంగంపై ప్రభుత్వం వసూలు చేస్తూ ఉండడం వల్ల ఓనర్లు డ్రైవర్లుగా మారే పరిస్థితి ఏర్పడిందని, ఇది చాలదన్నట్లుగా ప్రమాద వివరాలు తెలుసుకోకుండా డ్రైవర్లు ఏ చిన్న తప్పిదం చేసినా భారీ జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తూ హిట్ అండ్ రన్ చట్టాన్ని తీసుకురావడం వల్ల డ్రైవర్లు జైలు పాలు, వారి కుటుంబాలు రోడ్డున పడతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదకర క్రిమినల్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోటార్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు గంగాధర్, రియాజ్, ఆటో కార్మిక సంఘం న్యూ సిటీ నగర అధ్యక్షులు ఎస్ హుషేన్ బలి, ఉపాధ్యక్షులు మల్లి, ఆటో యూనియన్ జిల్లా నాయకులు శ్రీరాములు, ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్స్ యూనియన్ జిల్లా నాయకులు సిద్ధయ్య, ట్రాలీ ఆటో యూనియన్ రమణ, సిఐటియు ఆటో యూనియన్ నాయకులు మధు, చిన్న బీస్పల్లి, ఈశ్వర్, హుసేన్, టోపీ బాషా, మహబూబ్ బాషా, శంకర్ మరియు ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు
లైట్ వెహికల్ డ్రైవర్లు, స్కూల్ బస్ డ్రైవర్లు మరియు వివిధ గ్రామాల ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోన కేంద్ర ప్రభుత్వము గత పార్లమెంటు సమావేశాల్లోన ప్రతిపక్ష ఎంపీల్ని దాదాపు 150 మందిని బహిష్కరించి సస్పెండ్ చేసి బలవంతంగా భారత న్యాయ సంహిత 106(1)(2) సెక్షన్లని పార్లమెంట్లో ఆమోదింపజేసుకోవడం జరిగింది. ఈ సెక్షన్లని ఈ నెల అంటే జూలై 1వ తేదీ నుంచి అమలు చేయడానికి పూనుకునింది. మేము దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకోసమంటే ఈరోజు ప్రమాదాలు జరిగితే దానికి పూర్తి బాధ్యత ఈరోజు డ్రైవర్లదే. కాబట్టి అటువంటి డ్రైవర్ల పైన కఠినంగా శిక్షించాలని చెప్పే ఉద్దేశంతోన ఈ సెక్షన్ని తీసుకురావడం జరిగింది. ఈ సెక్షన్లు అమలైతే దాదాపు 10 లక్షల రూపాయలు జరిమానా, 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని చెప్పి ఈ సెక్షన్లో పొందుపరిచారు. ఇది ఎంత దుర్మార్గమైందో మనం అందరూ ఒకసారి ఆలోచన చేయాలి. యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరిగేది యాక్సిడెంట్. అది యాక్సిడెంట్కి రకరకాల కారణాలు ఉంటాయి. రోడ్ల సమస్య ఉంటుంది, ట్రాఫిక్ సమస్య ఉంటుంది, రకరకాల సమస్యలు ఉంటాయి. అటువంటి సమస్యల్ని పక్కన పెట్టి ఈరోజు డ్రైవర్లని ప్రధాన బాధ్యతగా చేయడము చాలా దురదృష్టకరం అని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి దానికోసమే దీనికి వ్యతిరేకంగా వాటిని రద్దు చేయాలని చెప్పి ఉద్దేశంతోన ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాము. రద్దు చేయకపోతే రానున్న కాలంలోన మరింత ఉధృతంగా మిలిటెంట్గా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కర్నూలు మండలంలోని ఓర్వకల్లు మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘం సుస్థిరాభివృద్ధికి చిరునామా అని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు. ఓర్వకల్లు మండలంలోని బాలభారతి పాఠశాల మైదానంలో ఓర్వకల్లు మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘం రజతోత్సవ మహాసభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంట్లో ఎవరైనా మగవాళ్లు చదువుకుంటే ఆ కుటుంబం పైకి వస్తుందని, అదే ఒక మహిళ చదువుకుంటే ఆ ఇల్లే కాదు సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా పైకి వస్తారనే విషయాన్ని ఇక్కడున్న పొదుపు లక్ష్మి ఐక్య సంఘం మహిళలు రుజువు చేసి చూపించారని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు. 1995 సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో స్వయం సహాయక సంఘాల గురించి ఒక ముఖ్యమైన ప్రశ్న ఉండేదని, దాని జవాబు ఓర్వకల్లు మండలంగా మేము గుర్తుపెట్టుకునే వాళ్ళమని కలెక్టర్ తెలిపారు. దాదాపు 30 సంవత్సరాల పాటు కేవలం ఒక మండలానికో, ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో, ఇండియా దేశానికే కాకుండా దేశాలకు కూడా ఒక మోడల్గా నిలిచినటువంటి మీ అందరికీ ఒక హ్యాట్స్ ఆఫ్ అని అన్నారు. 1995 సంవత్సరంలో రోజుకొక రూపాయి పొదుపు చేస్తే భవిష్యత్తులో ఆ పొదుపు అన్నది ఎక్కడికి వెళ్తుందనే విషయాన్ని మాకు చెప్పేవాళ్ళని అన్నారు. ఇప్పుడు ప్రతి గ్రూప్లో ప్రతి మెంబర్ నెలకు దాదాపు 1000 రూపాయలు పొదుపు చేస్తూ ఉన్నారంటే ఆటోమేటిక్గా మీరందరూ పేదరికం నుంచి బయటకు వచ్చినట్టే, మీ కుటుంబాలన్నీ స్వయం శక్తిగా నిలబడుతున్నట్లేనని అన్నారు. ఓర్వకల్లు మండల పొదుపు ఐక్య సంఘానికి సంబంధించి ఇచ్చిన ప్రజెంటేషన్లో ఒక ప్రభుత్వం ఏం చేయగలదో, లేదంటే ఒక ప్రభుత్వం నుండి ప్రజలు ఏం ఆశిస్తారో అవన్నీ కూడా మీ ఐక్య సంఘం వాళ్ళు చేసి చూపించారని అన్నారు. అంతేకాకుండా మీరు ఇక్కడ ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఒక సిస్టమ్ను ఎస్టాబ్లిష్ చేసుకొని సొంతంగా ఇక్కడ స్కూల్ కట్టుకోవడం, మీ పిల్లలను ఇక్కడే మీరు చదివించుకోవడం, వాళ్ళని ఉద్యోగులుగా పంపించడం, మరలా వారి నుండి సొసైటీకి ఉపయోగపడే విధంగా చేసుకోవడం అనేది సుస్థిరాభివృద్ధికి చిరునామాగా ఓర్వకల్లు మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘంని తీసుకోవచ్చునని అన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరీశెట్టితో మాట్లాడుతూ 1995 సంవత్సరంలో డ్వాక్రా సంఘాలతో పొదుపు ఉద్యమం మొదలు పెట్టిందే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓర్వకల్లు మండలం ఉండడం, ఇప్పుడు ఓర్వకల్లు మండలం ఇంతింతై పెరిగి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు. ముఖ్యంగా ఆ రోజులలో రోజుకు 1 రూపాయి పొదుపు చేయండి, నెలకు 30 రూపాయలు పొదుపు చేస్తే చాలు అనే రోజుల నుండి ఇప్పుడు ప్రతి ఒక్కరూ 1000 రూపాయలు పొదుపు చేసుకుంటున్నామన్న విషయాన్ని గ్రామాన తిరిగిన సమయంలో చెబుతూ ఉంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు.
మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువస్తున్నారని అన్నారు. పొదుపు ఉద్యమం ద్వారా అంచెలంచెలుగా ఎదిగారని, ఇదే విధంగా ఇంకా ముందుకెళ్లాలని అన్నారు. ఓర్వకల్ మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘం వారు బాలభారతి స్కూల్ కట్టడం చాలా అభినందించదగ్గ విషయమని, ఇది కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ఉందని అన్నారు. తొలుత కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన అనంతరం ఓర్వకల్ మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘం అధ్యక్షురాలు విజయభారతి 30 ఏళ్లుగా పొదుపు గ్రూపుల్లో సాధించిన ప్రగతి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఏ పీడీ సలీం బాషా, ఓర్వకల్ మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘం అధ్యక్షురాలు విజయభారతి, ఓర్వకల్ మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆఫ్టర్ 30 years దాదాపు 30 సంవత్సరాల పాటు నిలబడి వాళ్ళంతా వాళ్ళు ఇతరుల మీద ఆధారపడకుండా జీవించేటువంటి పేదరికం నుంచి బయటకు తీసుకోవడం అన్నది అత్యంత కష్టమైనటువంటి పని. దీన్ని మీరందరూ మహిళలు ఇక్కడ స్టార్ట్ అయిన ఉద్యమం ద్వారా మొత్తం ప్రపంచానికే మీరందరూ కూడా దీన్ని తెలియజెప్పారు. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు సక్సెస్ఫుల్ ఉమెన్, సక్సెస్ఫుల్ గ్రూప్స్. సో మీకు అందరికీ మరొకసారి మీరందరూ పేదరికం నుంచి బయటకు వచ్చినట్టే, మీ కుటుంబాలన్నీ సొసైటీగా మీరు నిలబడుతున్నట్టే. ఇది మీతో ఆగిపోలేదు, మీరు మీ దగ్గర ఆగిపోలేదు. మీరు ఈరోజు నేను నాకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఓర్వకల్కి సంబంధించి ఈ పొదుపు ఐక్య సంఘం సంబంధించి ఒక ప్రజెంటేషన్ ఇస్తే రియల్లీ ఒక గవర్నమెంట్ ఏం చేయగలదో, లేదంటే ఒక గవర్నమెంట్ గురించి ప్రజలు ఏం ఆశిస్తారో అవన్నీ కూడా మీ ఐక్య సంఘం వాళ్ళు చేసి చూపించారు. ఒక అసెంబ్లీకి 10 lakhs డొనేట్ చేసినట్టుంది. కోవిడ్ సమయంలో 2009లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇలా మీరు మీ సొంత కాళ్ళ మీద మీరు నిలబడడం కాకుండా మీరు ప్రజాసేవకి ఒక గవర్నమెంట్ కానీ అదర్ చారిటీస్ ఎన్జిఓస్ కానీ ఎలాగైతే పనిచేస్తాయో అలా మీరు పనిచేయగలుగుతున్నారు. ఇతరులకి సహాయం చేసేటువంటి స్టేజ్ మీరు వచ్చారంటే డెఫినెట్గా ఈ 30 సంవత్సరాల్లో ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి అందరు మహిళలు ఈ సక్సెస్ అందరికీ మీరందరికీ కూడా కారణం. సో మరొకసారి నేను అందరూ అభినందిస్తుంది. సో కలెక్టర్ అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ఓర్వకల్కి రావడం జరిగింది. ఈ నెలకు నేను కూడా గ్రామాన తిరిగాను, ప్రతి ఇల్లు టచ్ చేశాను. అమ్మ 1000 రూపాయలు పొదుపు చేసుకుంటా ఉన్నామని ప్రతి ఒక్కరు, కొంతమంది 500 పొదుపు చేసుకుంటా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి 30 రూపాయలు పొదుపు చేసుకునే వాళ్ళు ఈరోజు 1000 రూపాయలు పొదుపు చేసుకునే స్థాయికి ఎదిగినందుకు కూడా మీకు అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా మీ కుటుంబంలో మీరు మీ పిల్లలను బాగా చదివించుకొని, అలాగే మీ కుటుంబం ఆర్థికంగా ముందుకు తీసుకొని చాలా బాగా పైకి వచ్చారు. మీరు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడం అంటే ఓర్వకల్ మండలం చాలా గర్వించదగ్గ విషయం. దీని వెనక విజయభారతి అమ్మగారి కృషి ఎంతో ఉంది. ఆ రోజు ఎవ్వరూ ముందుకు రాని టైంలో మిమ్మల్ని అందరినీ కర్నూలులోని సంతోష్ నగర్, విష్ణు టౌన్షిప్ మధ్య ఉండే టీసీవీ కాలనీ, ఆంధ్ర బ్యాంక్ కాలనీలకు ఒకవైపు కోడుమూరు, మరొక వైపు కర్నూలు నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే కార్పొరేటర్లు కూడా 2 ఉన్నారు. కానీ 2 ఆవుల మధ్య దూడల కాళ్లు విరిగిన చందంగా కాలనీలో సమస్యలు తిష్ట వేశాయని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, వార్డు అభివృద్ధి కమిటీ ప్రతినిధులు పి రమేష్, కె గోపినాథ్, టి రంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం సంఘం ప్రతినిధి బృందం స్థానికులతో కలిసి విష్ణు టౌన్షిప్, టీసీవీ కాలనీ, ఆంధ్ర బ్యాంక్ కాలనీ, సంతోష్ నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 ప్రజా ప్రతినిధుల మధ్య ఉన్న కాలనీలలో ప్రజలు వర్షం కురిస్తే ఇంట్లో నుండి బయటకు అడుగుపెట్టే పరిస్థితి లేదని అన్నారు. అధికారులకు అధికార పార్టీ అనుచరుల ఇండ్ల ముందు మాత్రమే రోడ్లు ఉన్నాయని విమర్శించారు. కొన్ని చోట్ల కాలువలు నిర్మించి మధ్యలో నిలిపివేసినందున మురికి నీరు ఖాళీ ఫ్లాట్లలోకి నిలిచి దుర్వాసన, దోమలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. 10-20 ఏళ్ల నుంచి ఇళ్ల పన్నులు చెల్లిస్తూ ఎర్రమట్టి రోడ్డు కూడా వేయలేదని అన్నారు. ఏడాదికి 15% ఇంటి పన్నులు పెంచుతున్న అధికారులు, పాలకులు పన్నులు చెల్లించే ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలనే స్పృహ లేకపోవడం బాధాకరమని అన్నారు. వెంటనే ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్లు, కాలువలు నిర్మించాలని కోరారు. ఈ ప్రతినిధి బృందంలో జి లక్ష్మణ, సివి వర్మ, ఏ వెంకటేశ్వర్లు, కె శ్రీనివాసులు, ఎండి యునాస్, ఎల్ నయ్యూమ్, టి కృష్ణ, ఎస్ అన్వర్ బాషా, అశోక్ తదితరులు ఉన్నారు.
ఈ సంతోష్ నగర్ కాలనీ నందు మేము 11 సంవత్సరాల నుంచి ఉన్నాము. ఇక్కడ ఎర్రమట్టి వేయడానికి కూడా దాదాపు ఒక 4 to 5 టన్నులు వద్దు, ఆర్జీ కాలువల వద్దు, ఒక ఎర్రమట్టి వేయండి అని చెప్పి అధికారులను కోరడం జరిగింది. కానీ ఇంతవరకు పట్టించుకున్న అధికారులు ఎవరూ లేరు. దీనికి మాకు పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాం. సంతోష్ నగర్ ఏర్పడి 25-30 సంవత్సరాలు అవుతా ఉంది. కానీ వర్షం వస్తే ఇంట్లో లేకపోవడానికి కూడా లేదు. ఇండ్ల ముందు కనీసం మెటల్ రోడ్డు లేదు కదా, ఎర్రమట్టి రోడ్డు కూడా వేయలేదు. పన్నులు మాత్రం ప్రతి ఏటా 15% ఇండ్ల పన్నులు వేస్తూ ఉన్నారు. పన్నులు పెంచడంపై ఉన్న శ్రద్ధ అధికారులకు ప్రజలకు సౌకర్యాలు ఏర్పాటు చేయడంపై మాత్రం లేదు. ఈరోజు పర్యటిస్తే వర్షం రాలేదు, 2 రోజుల కిందట వర్షం పడింది. కానీ ఇండ్ల ముందు బురద నీళ్లు నిలబడినాయి, ఇండ్లు లేకపోవడానికి కూడా లేదు. మరి ఇది విచిత్రం ఏమంటే ఈ ప్రాంతానికి ఒక పక్క ఒక కార్పొరేటర్, ఒక పక్క ఒక కార్పొరేటర్, ఇటుపక్క ఒక ఎమ్మెల్యే, ఇటుపక్క ఒక ఎమ్మెల్యే. ఇది విచిత్రంగా ఉంది. 2 ఆవుల మధ్య దూడలకు కాలిరిగినట్లుగా ఉంది. 2 ఎమ్మెల్యేలు, 2 కార్పొరేటర్ల మధ్య. అసలు ఎక్కడ నా వార్డే అభివృద్ధి కావాలా అనేది ఉండడం ప్రజాప్రతినిధులకు ఉండకూడదు. మనిషికి దేశభక్తి ఉండాలా. భారత పౌరునిగా ఇది నా వార్డు, ఇది నా వీధి అనేటువంటిది ప్రజాప్రతినిధులకు ఉండకూడదు. నిజంగా ఆ రకమైనటువంటి దేశభక్తి భావంగానే ఈ ప్రజాప్రతినిధులకు ఉండింటే ఈ ప్రాంతం అభివృద్ధి అయ్యేది. ఎక్కడెక్కడ రోడ్లు అవసరం లేని కాడ రోడ్లు వేస్తా ఉన్నారు, అవసరం లేని కాడ కాలువలు కడతా ఉన్నారు, అవసరం లేని కాడ రోడ్డు పక్కన రోడ్డు వేస్తా ఉన్నారు, రోడ్డు మీద రోడ్డు వేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రజలు ఇండ్ల లేకపోవడానికి కనీసం ఎర్రమట్టి రోడ్డు వేయాలనేటువంటి స్పృహ కూడా ప్రజాప్రతినిధులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ లేదు అనిపిస్తుంది. ఈ ఏరియాలో పర్యటించినాక మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా పర్యటించాం, చూసాం. చాలా బాధగా ఉంది. అసలు సరిగా లైట్లులే, అసలు మట్టి రోడ్డు లేదు, కాలువలు కట్టి వదిలేసినారు. కొన్ని ఇండ్ల ముందు కాలువ కట్టేశారు, మెయిన్ రోడ్డు పైన వదిలేశారు. అంటే ఆ డ్రైనేజ్ కాలువ నీళ్ళన్నీ వచ్చేసి రోడ్డు మీద నిలబడుతున్నాయి, ఖాళీ ప్లాట్లలో నిలబడుతున్నాయి. అసలు దోమలు, భయంకరమైన దుర్వాసన. మరి శానిటరీ ఇన్స్పెక్టర్లు, హెల్త్ ఆఫీసర్లు, ఇంజనీర్లు మరి ఏం చేస్తున్నారు? పర్యటిస్తున్నారా లేదా? పర్యటిస్తే మరి ఈ సమస్యలు మీకు తెలిసి ఉండాలి కదా. మీరు నిజంగానే ఈ ప్రాంతం పర్యటించింటే సమస్యలు పరిష్కారం అయి ఉండాలా. దీన్ని బట్టి చూస్తే పరిష్కరించాలనే స్పృహనన్న లేకుండా ఉండాలా, పర్యటించకుండానన్నా ఉండాలా. కాబట్టి వెంటనే కమిషనర్ గారు, కొత్తగా ఎన్నికైనటువంటి 2 ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా నేను కోరుతా ఉన్నాను. గ్రీన్ కో కంపెనీకి సంబంధించిన సబ్ కాంట్రాక్టర్ కంపెనీ యావర్ రెవెన్యూ కంపెనీలో పవర్ విద్యుత్ ఫ్యాన్ల దగ్గర పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు గత 3 నెలలుగా కంపెనీ జీతం ఇవ్వకుండా వేధిస్తుందని సెక్యూరిటీ గార్డ్ కార్మికులు 15 రోజులుగా పాలకుర్తి దగ్గర ఉన్న 0 పాయింట్లో ఉన్న కంపెనీ అధికారులను అడుగుతున్నా పట్టించుకోవడం లేదని ఈ విషయాన్ని తెలుసుకున్న సిపిఎం నాయకులు పాలకుర్తి 0 పాయింట్ దగ్గరకు వెళ్లి సెక్యూరిటీ గార్డ్స్ కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. గంటలోపు జీతాలు ఇవ్వకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని సిపిఎం నాయకులు చెప్పడంతో వెంటనే జీతాలు వేయడం జరిగిందని తెలిపారు. ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కెవి నారాయణ, జిల్లా కమిటీ సభ్యులు జె మోహన్, కోడుమూరు మండల కార్యదర్శి గఫూర్ మియాలు మాట్లాడుతూ గ్రీన్ కో కంపెనీకి సంబంధించిన సబ్ కాంట్రాక్టర్ కంపెనీ యావర్ రెవెన్యూ కంపెనీ పవర్ విద్యుత్ ప్లాంట్ల దగ్గర పనిచేయటకు సెక్యూరిటీ గార్డులను నియమించిందని, కోడుమూరు, గూడూరు, బెలగల్ మండలాల్లో విద్యుత్ ఫ్యాన్లు ఏర్పడినప్పటి నుంచి 300 మంది సెక్యూరిటీ గార్డ్ కార్మికులు పనిచేస్తున్నారని, వారికి గత 3 నెలలుగా సంబంధిత కంపెనీ వారు జీతాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సెక్యూరిటీ గార్డ్ కార్మికులు గత 15 రోజులుగా పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలని పాలకుర్తి దగ్గర ఉన్న 0 పాయింట్లో ఉన్న అధికారులకు విన్నవించుకున్నప్పటికీ కంపెనీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్న కార్మికులకు ఎటువంటి గుర్తింపు కార్డులు కూడా లేవని, వారిని నియమించేటప్పుడే 30 సంవత్సరాల వరకు మీరే సెక్యూరిటీ గార్డులుగా ఉంటారని కంపెనీ వారు చెప్పారని, మరి అటువంటి సెక్యూరిటీ వారికి గుర్తింపు కార్డులు ఇవ్వకుండా కంపెనీ నిర్లక్ష్యం చేస్తుందని, అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు ఏదైనా అనారోగ్యం వస్తే ఈఎస్ఐ సౌకర్యం లేకపోవడం వల్ల సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు ₹1000 ఖర్చు పెట్టుకుని ప్రైవేట్ వైద్యశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వెంటనే వారికి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్ జీతాలలో
పీఎఫ్ పేరుతో కోత విధిస్తున్నారని, కానీ ఇంతవరకు పీఎఫ్ నంబర్లు ఇవ్వకపోవడం శోచనీయమని, ఇప్పటికైనా సెక్యూరిటీ గార్డుల పీఎఫ్ నెంబర్లు వెంటనే కంపెనీ వారు ఇవ్వాలని, అదేవిధంగా సెక్యూరిటీ గార్డులు ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న సందర్భంగా కంపెనీ యాజమాన్యం సిపిఎం నాయకులు ఫోన్లో సంభాషిస్తూ గంటలోపు సెక్యూరిటీ గార్డ్ జీతాలు వేస్తామని హామీ ఇచ్చారని, గంటలోపు జీతాలు వేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని సిపిఎం నాయకులు హెచ్చరించడంతో కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే వేయడం జరిగిందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్యు మండల కార్యదర్శి జిపి ఈరన్న, సిపిఎం మండల నాయకులు టి వీరన్న, కె రాజు, ఎర్రమద్దిలేటి, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ మరియు సెక్యూరిటీ గార్డ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. గాలిమరల ఫ్యాన్లను ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా రైతాంగం దగ్గర భూములు సేకరించి మీకు 30 సంవత్సరాలకు మేము లీజు తీసుకుంటా ఉన్నాం. 30 సంవత్సరాలకు సంబంధించినటువంటి మీకు సెక్యూరిటీ ఉండదు, 30 సంవత్సరాలకు సంబంధించి మీకు ఉపాధి అవకాశం కల్పిస్తామని ఆ రైతును నమ్మించి భూములు సేకరించారు. భూములు సేకరించిన రైతు కూడా డబ్బులు దశలవారీగా కాకుండా అనేక రూపాయలు వాళ్ళకి ఇబ్బందులకు పెడుతూ డబ్బులు వేశారు. కొంతమందికి నీది చుక్కల భూమి ఉంది, నీది అసైన్మెంట్ భూమి ఉంది అని చెప్పేసి ఎంజాయ్మెంట్లో ఉండే భూమిని, ఆ భూమి ఆధారంగా బతికేటువంటి రైతులు, ఆ భూమి ఆధారంగా బతికేటువంటి కుటుంబాలకు అది కూడా వాళ్ళకు లేకుండా చేసే ప్రయత్నం చేశారు. తీసుకునేటప్పుడేమో డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకున్నారు. ఆ తర్వాత ఇది చుక్కల భూమి, ఇది అసైన్ భూమి అని చెప్పేసి డబ్బులు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక మోసం చేస్తూ ఉన్నారు. గ్రీన్కో కంపెనీ నుంచి ఎవర్ రెన్యూ అని చెప్పేసి ఇంకో కంపెనీ వాళ్ళు సబ్లీజ్గా తీసుకున్నారు. వాళ్ళు విద్యుత్ తయారైన తర్వాత విద్యుత్ సబ్స్టేషన్ ఎక్కడైతే ఉంటుందో దాని దగ్గర గాలిమర దగ్గర నుంచి ఒక సెక్యూరిటీ గార్డ్ని ఏర్పాటు చేస్తున్నారు. సెక్యూరిటీ గార్డుతో దాదాపు 1 సంవత్సర కాలం పైగానే వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. మీన్స్ అని చెప్పి ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళకి పిఎఫ్ సౌకర్యం లేదు, ఈఎస్ఐ సౌకర్యం లేదు, అసలు అతను సెక్యూరిటీ కాదనేటువంటి గ్యారెంటీ అతనికి లేదు. కంపెనీ నుంచి ఏదైనటువంటి ఆధారం కానీ రాతపూర్వకం కానీ ఒక పత్రం కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకే మేము డిమాండ్ చేసేది ఏమంటే ఖచ్చితంగా ఎవరైతే సెక్యూరిటీలుగా పనిచేస్తున్నారో, ఎక్కడైతే గాలిమరల దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇప్పటికీ 3-4 నెలలుగా జీతాలు పెండింగ్లు పెట్టారు. కడువుకు రెక్కాడితే దొక్కాడని కుటుంబాలు, గ్రామీణ పేదలవి, అట్లాంటి కుటుంబాలకు 3-4 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఏం తిని బతకాలా, ఏముండి బతకాలా? అందుకే వాళ్ళకి కడుపు మాడి ఈరోజు రోడ్లెక్కినారు. మేము కూడా అదే దానికోసమే సిపిఎం పార్టీగా మేము కూడా ఈరోజు సంఘీభావం వాళ్ళకి వచ్చాం. మేము అడగదలుచుకున్నాం. ఇందాక ఎవరో మేము ఇన్ఛార్జ్ నేనే చెప్పేసి సుబ్బారెడ్డి తో మాట్లాడారు. అయ్యా గంటలోపు నేను డబ్బులు ఇస్తామని చెప్పేసి, గంటలోపు మేము డబ్బులు లేకపోతే రోడ్లు ఎక్కడికి మేము సిద్ధంగా ఉన్నాం. జనానికి ఇబ్బంది కలిగితే మాత్రం సహించేదే లేదు. మేము చెప్పదలుచుకున్నది ఏమంటే, ఎవరి రెన్యూ కంపెనీ వాళ్ళకి చెప్పదలుచుకున్నది ఏమంటే, మీరు తక్షణం ఇక్కడ పనిచేసే సెక్యూరిటీ గార్డులకు అందరికి కూడా వాళ్ళకు ఒక ధృవపత్రం లాగా వాళ్ళకు ఉద్యోగ భద్రత పత్రం ఒకటి ఇవ్వాలి, వాళ్ళకు పిఎఫ్ సౌకర్యం కల్పించాలి, వాళ్ళకి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, వాళ్ళకు ప్రతి నెల రెగ్యులర్గా వేతనాలు ఇచ్చే ప్రయత్నం, మీరు జీతాలు ఇచ్చే ప్రయత్నం చేయాలి. లేకపోతే మేము సిపిఎం పార్టీగా ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన మేము నిలబడతాం. దానికోసం మేము ఎంతవరకైనా పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏవి నారాయణ, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బోర్లపల్లి మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘం సుస్థిరాభివృద్ధికి చిరునామా, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. భారత న్యాయ సంహిత క్రిమినల్ చట్టాలను ప్రమాదకర హిట్ అండ్ రన్ 10612 చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంశిబాబు. పెండింగ్ లో ఉన్న పవర్ విద్యుత్ ఫ్యాన్ల సెక్యూరిటీ గార్డుల జీతాలు వెంటనే చెల్లించాలి, సిపిఎం నాయకులు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.